హలో డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్లో మొబైల్ యాప్ అండ్ యూట్యూబ్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, అందరం కూడా చాలామంది సంక్రాంతి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి ఇప్పుడు సంక్రాంతి పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది. సంక్రాంతి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ప్రిపరేషన్ అనేది ఎలా రీస్టార్ట్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి చాలామంది ఆస్పిరెంట్స్ ఈ పండగ అయిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పి న్యూ ఆస్పిరెంట్స్, అదేవిధంగా సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో పండగ తర్వాత మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మీరు ప్లాన్ చేసుకుని ఉంటారు. మరి ఆ ప్లాన్స్‌లో భాగంగా మనము ఇప్పుడు రైల్వే గ్రూప్ డి సాధించాలి అంటే గనక మీ అందరికీ తెలిసినటువంటి సిలబస్సే మ్యాథ్స్, అదేవిధంగా సైన్స్ అనేది అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. దానితో పాటుగా మనకున్నటువంటి సబ్జెక్ట్ జీకే. అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు రైల్వే గ్రూప్ డీకి సంబంధించినటువంటి స్టిల్ ఇప్పటికైతే ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు కానీ, మరి తర్వాత రైల్వే గ్రూప్ డీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో, నోటిఫికేషన్ అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నోటిఫికేషన్‌తో పాటుగా మనకి బహుశా గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్‌తో పోలిస్తే ఏఎల్‌పీ టెక్నీషియన్ గ్రేడ్ 3, గ్రేడ్ 1 సంబంధించినటువంటి పరీక్ష తేదీలను గమనిస్తే దగ్గరగానే ఎగ్జామ్స్ జరిగి దగ్గరగానే రిజల్ట్స్ రావడానికి కూడా అవకాశాలనేవి చాలా ఎక్కువున్నాయి. మరి అందులో భాగంగా రైల్వే గ్రూప్ డి కూడా అలాంటి సందర్భం అనేది మనకు ఎదురైతే గనక ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ అనేది లేకపోతే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడన్నా గానీ మనకున్నటువంటి సబ్జెక్టులు తీసుకుంటే ఫిజిక్స్ ఉంది, అదేవిధంగా కెమిస్ట్రీ ఉంది, అదేవిధంగా బయాలజీ ఉంది. మరి ఈ ఉన్నటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జనరల్ సైన్స్ సబ్జెక్టులు. ఈ జనరల్ సైన్స్ సబ్జెక్టుల మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మ్యాథ్స్‌తో పాటుగా. అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోవాలి. నా యొక్క స్ట్రాంగ్ సలహా ఏందంటే, నేను చాలా బలంగా నమ్ముతా. అదేవిధంగా విత్ ప్రూఫ్ కూడా నేను చెప్పడం జరిగింది అనేక వీడియోల్లో. రైల్వే గ్రూప్ డి సాధించాలి అంటే గనక మనం పూర్తి స్థాయిలో 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉన్నటువంటి ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్‌లు మనం పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేనొక మాట చెప్తా. మార్కెట్‌లో దొరికినటువంటి ఏ ఒక్క పుస్తకం కూడా ఎన్‌సీఈఆర్‌టీ స్టాండర్డ్స్‌తో ఉన్నాయని చెప్పి మీరు నమ్మి మోసపోకండి. రంగురంగుల పుస్తకాలు, పెద్ద పెద్ద గ్రంథాలను జూసి ఇంత పెద్ద పుస్తకం చదివితే సక్సెస్ అవుతామేమో అని జెప్పేసి చాలామంది అపోహలతో ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలామంది యాస్పిరెంట్స్ నా స్టూడెంట్స్ అయితే గనక ఎప్పుడో 2019లో కోచింగ్ తీసుకున్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని అండర్‌లైన్ చేస్తూ, హైలైట్ చేస్తూ ఆ పుస్తకానికి అట్టేసేసి దానికి పూజిస్తూ చదువుతా ఉన్నారు. మరి అలా చదివినటువంటి అభ్యర్థులకు ఒకటే నా యొక్క విన్నపం ఏందంటే, ప్యాటర్న్ అనేది రైల్వే గ్రూప్ డి ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వలేదు కానీ, క్వెషన్స్ యొక్క లెవెల్ అనేది మారుతా వస్తా ఉంది గతంతో పోల్చేటప్పుడు. కాబట్టి అభ్యర్థులైతే గనక చాలా సిన్సియర్‌గా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవడం ప్రారంభించండి. అయితే నేనేమంటానంటే పూర్తిగా ప్రిపరేషన్‌కి కొత్త ఇదే మొదటిసారి రైల్వే కోసం ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటే గనక వారు మాత్రం 6థ్ నుంచి 10థ్ క్లాస్ దాకా ఉన్నటువంటి ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్‌ల్లో మొదటిగా 6థ్ క్లాస్‌ని మాత్రమే ప్రారంభించాలి అని చెప్తా ఉన్నాం. కానీ ఎవరైతే ఆల్రెడీ కొంత అవగాహన సిలబస్‌లో అవగాహన, టాపిక్స్ మీద అవగాహన ఉంటే గనక నేనేమంటానంటే మొదటిగా 10థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి సైన్స్ టెక్స్ట్ బుక్ అంటే ఇందులోనే ఫిజిక్స్, ఇందులోనే కెమిస్ట్రీ, ఇందులోనే బయాలజీ ఉంటుందన్నమాట. మరి ఈ 3 సబ్జెక్టులు కలిగినటువంటి పుస్తకం ఫస్ట్ కంప్లీట్ చేసేసండి. అది కంప్లీట్ చేస్తే రైల్వే గ్రూప్ డీకి ఆల్మోస్ట్ మీరు 90% జనరల్ సైన్స్ అనేది సక్సెస్ అయిపోయినట్టే. కాబట్టి సీనియర్ ఆస్పిరెంట్స్ అయినా ఎవరైతే ఉంటారో సీనియర్ ఆస్పిరెంట్స్ అయితే గనక 10థ్ క్లాస్ పుస్తకం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి ప్రిపరేషన్ ప్రారంభిస్తారని ఆశిస్తా ఉన్నా. అదేవిధంగా చాలామంది చేసినటువంటి మిస్టేక్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చదువుతా ఉన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మానవ శరీరంలో అత్యంత పొడవైనటువంటి కణం ఏంది సార్ అంటే, దాన్ని నాడీ కణం అని చెప్పి మీరు చదువుతా ఉన్నారు. కానీ ఎగ్జామ్ హాల్‌లో ఏమడుగుతా ఉన్నాడు, నాడీ కణం చుట్టూ ఉన్నటువంటి మైలీన్ పొర అనేది ఏదైతే ఉందో దేనితో తయారవుతుంది అని చెప్పి ఎగ్జామ్‌లో క్వెషన్ అడుగుతా ఉన్నాడు. దానికి ఏం చెప్తాం, కొవ్వు మరియు స్వాన్ అనే పిలుస్తున్నటువంటి కణాలు, కొవ్వు మరియు స్వాన్ అని పిలుస్తున్నటువంటి కణాలతో నిర్మితమవుతుందని చెప్పి మనం రైట్ ఆన్సర్ చెప్పొచ్చు. మరి అదే విధంగా మరి అత్యంత పొడవైనటువంటి కణం నాడీ కణం అని చెప్పి మనం చదువుకున్నాం గదా! మరి ఇక్కడ ఇంకో క్వెషన్ ఏందంటే, ఒక నాడీ కణం కలిసే చోటుని ఏమంటారు సార్ అంటే సైనాప్స్ అని చెప్పి పిలుస్తా ఉంటారు. మనం ఏం చదువుకున్నాం ఇక్కడ మానవ శరీరంలో అత్యంత పొడవైన కణం నాడీ కణం అని చెప్పి చదువుకున్నాం గానీ, ఈ సైనాప్స్ అని మనం చదవలేదు. ఇక్కడ ఉన్నటువంటి కొవ్వు లేకపోతే ఇక్కడ ఉన్న స్వాన్ కణాలని చెప్పేసి కూడా మనం చదవలేదు. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చదివేటప్పుడు పూర్తి స్థాయిలో అవగాహనతో ఉంటేనే బెటర్. అవగాహన రాహిత్యంతో ఉంటే ఈసారి కూడా సక్సెస్ అవ్వడం అనేది కష్టం. ఎలా అయినా గుర్తుపెట్టుకుంటే 2025 సంవత్సరంలో రైల్వే గ్రూప్ డి సాధించాలి అంటే గనక ఖచ్చితంగా ఒక పక్కా ప్రణాళిక అనేది ఉండాలి. అభ్యర్థులందరికీ నేను చెప్పడం జరిగింది. పండగ తర్వాత కంటెంట్ ఇంక యాడ్ అవుతా ఉంటదని చెప్పాను. ఖచ్చితంగా యాడ్ అవుతా ఉంటది. ఈ రోజు నుంచి యాడ్ అవుతూ ఉంటది టాపిక్స్ అయితే గనక. మరి నా యొక్క విన్నపం ఏందంటే అభ్యర్థులందరికీ కూడా మీ దగ్గర నుంచి నాకు ఒక రెస్పాన్స్ అనేది కావాలి. ఏంటి సార్ రెస్పాన్స్ సార్ అంటే
ఆల్రెడీ నేను మన యాప్‌లో, మన యూట్యూబ్ ఛానెల్‌లో బయాలజీ చెప్పడం జరుగుతా ఉంది. మరొక అడుగు వేస్తూ చాలామంది బయాలజీ ఎలా చెప్తున్నారో, కెమిస్ట్రీ కూడా, అదేవిధంగా ఫిజిక్స్ కూడా అలానే చెప్పండి సార్ అని చెప్పి చాలామంది అడుగుతా ఉన్నారు అభ్యర్థులు. మరి నేనైతే గనక పూర్తి స్థాయిలో బయాలజీ ఎట్లా చెప్తానో మీ అందరికీ తెలిసిందే. మరి కెమిస్ట్రీ, ఫిజిక్స్ కూడా ప్రారంభించాలి అని చెప్పి ఒక కొత్త ఆలోచన అనేది రావడం జరిగింది. మరి ఇక్కడ కెమిస్ట్రీ నేను చెప్పినా, ఫిజిక్స్ నేను చెప్పినా గానీ, ఏది నేను చెప్పినా గానీ పూర్తి స్థాయిలో బయాలజీ ఎలా చెప్తానో అలాగే చెప్పడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా నేను చెప్పాలి అనుకుంటే గనక మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెడితేనే దాన్ని బట్టి నేనైతే స్పందించగలను. ఎందుకంటే దీనివల్ల కూడా నాకు కొంత సమయం అనేది వృధా అవుతుందని జెప్పేసి నేను జెప్తా ఉన్నా. మరి అభ్యర్థులు పండగ అయిపోయింది కాబట్టి టైమ్ టేబుల్ ఖచ్చితంగా రైల్వే గ్రూప్ డి సాధించాలంటే ఖచ్చితంగా ఒక రోజులో 6-8 గంటల సమయం వెచ్చిస్తే గనక మనం మంచి ఫలితాలను సాధించొచ్చని చెప్తా ఉన్నాను. మరి 6-8 గంటల్లో పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా మ్యాథ్స్ మీద, అదేవిధంగా ఎక్కువగా సైన్స్ మీద శ్రద్ధ పెడితే ఈ 2 సబ్జెక్టుల్లో గతంలో కట్ ఆఫ్ ఎంత 58 నార్మల్‌గా అంటే ఒక మెరిట్ పక్కన పెడితే 58 కట్ ఆఫ్ ఓకేనా. మరి ఇక్కడ మ్యాథ్స్ అదేవిధంగా ఏదైతే ఉందో మ్యాథ్స్ 55 మార్కులు అంటే రఫ్‌గా 55 మార్కులు. మరి ఇక్కడ ఉన్నటువంటి 25 మార్కులు ఏవైతే ఉన్నాయో 25 మార్కులు సైన్స్ అనేది ఇక్కడ వచ్చేసరికి మ్యాథ్స్ 55, సైన్స్ 25. సో, ఇక్కడ మనం తీసుకుంటే గనక దాదాపుగా 80 మార్కుల దాకా మ్యాథ్స్ అండ్ సైన్సే ఉంది. అభ్యర్థులు పక్కా ప్రణాళికతో ఒక పర్టిక్యులర్ ప్లాన్‌తో చదువుకుంటే గనక సక్సెస్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఒక మాట చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతా. మీకు కూడా నేను అదే చెప్తా ఉన్నా. దానికన్నా ముందుగా అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అయ్యే వారికి నేను చెప్పినటువంటి బయాలజీతో పాటుగా ఫిజిక్స్ కూడా ప్రారంభించడం లేదు, కెమిస్ట్రీ కూడా ప్రారంభించనంటే ఖచ్చితంగా ప్రారంభిస్తా. కనీసం 100 మంది కామెంట్ చేస్తే 100 మంది స్పందన ఇస్తేనే నేను స్టార్ట్ ఎందుకంటే బయాలజీ కంటెంట్ కూడా నేను చేయాల్సుంది. అయితే ముఖ్య గమనిక ఏందంటే అందరికీ నేను చెప్పేది ఏందంటే అభ్యర్థులకు చాలామంది ఎవడో ఒక పిల్లోడు మణిదీప్ అని చెప్పేసి ఎవరో ఒక పిల్లోడు, ఆ పిల్లోడు ఎవరో నాకైతే తెలీదు. ఓకేనా. బట్ వాటెవర్ అండి. ఇదంతా ఫ్రాడ్. ఇదంతా ఫ్రాడ్ గాడు. ఆ ఫీజు తీసుకుంటాడు, కంటెంట్ దొరకదు అని చెప్తా ఉన్నాడు. బాబు రూ. 49 పెట్టి 6 నెలలు బయాలజీ క్లాస్ ఇచ్చే ప్లాట్‌ఫార్మ్ ఎక్కడైనా ఉందా? ఒకసారి మీరు క్వెషన్ చేసుకోండి. మీకే అర్థమవుతుంది. అది మీ విజ్ఞతకు విడిచిపెడతా ఉన్నా. అదేవిధంగా అభ్యర్థులందరికీ ముఖ్య గమనిక ఏందంటే, నాకు ఏ ఛానల్ లేదు గుర్తుపెట్టుకోండి. నాకున్నటువంటి ఒకే ఒక ఛానల్ బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ అంటే మీరిప్పుడు చూస్తున్నటువంటి ఛానల్. సో, కాబట్టి నేను గతంలో చాలా ఛానల్స్‌లో పనిచేయడం జరిగింది. చాలా సంస్థల్లో పనిచేయడం జరిగింది. దాదాపుగా 10కి పైగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్‌లో అదేవిధంగా దాదాపుగా ఒక 10కి పైగా సంస్థలు ఆఫ్‌లైన్‌లో కోచింగ్ సెంటర్స్‌లో పనిచేయడం జరిగింది. అయితే అభ్యర్థులు గమనించాల్సిందేందంటే వేరు వేరు సంస్థల వారు వారికి ఏం కావాలో కంటెంట్ అది చేయడం అనేది మా రెస్పాన్సిబిలిటీ. అంతే తప్ప మేమేం చెబితే అక్కడ జరిగేది కాదు. ఎవరు ఏం చెప్తే వారు ఎట్లా చేయమంటే అట్లా చేస్తా ఉంటాం. కాబట్టి అభ్యర్థులైతే గనక మీకొచ్చినటువంటి ప్రతి సందేహానికి, మీకొచ్చినటువంటి ప్రతి డౌట్‌కి, మీకొచ్చినటువంటి ప్రతి ఎంక్వైరీకి పూర్తిగా బాధ్యత అనేది ఏదైతే ఉందో పూర్తిగా బాధ్యత మన బయాలజీ సింపుల్ ఛానల్ నుంచి మాత్రమే నేను బాధ్యత వహిస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూ. 49 పెట్టి క్లాసెస్ కొన్నప్పుడు, సార్ ఇక్కడ 7వ తరగతి వీడియోస్ యాప్‌లో లేవు సార్ అంటే గనక దానికి రెస్పాన్సిబిలిటీ నేనే వహిస్తాను. అంతే తప్ప వేరు వేరు ప్లాట్‌ఫామ్స్‌లోని నేనక్కడ రూ. 100 పెట్టి కొన్నాను సార్, లేకపోతే రూ. 1000 పెట్టి కొన్నా సార్, లేదా అక్కడ జనరల్ సైన్స్ కొన్నా సార్, మ్యాథ్స్ కొన్నా సార్, జనరల్ స్టడీస్ కొన్నా సార్ మిమ్మల్ని జూసి అంటే గనక నేను ఒకటే చెప్తా. నేను బేసికల్‌గా ఐ వాస్ ఎన్ ఎంప్లాయీ. ఓకే. నేను ఒక ఎంప్లాయీగా పనిచేశాను గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఛానల్స్‌లో. మరి ప్రస్తుతం బయాలజీ ఇట్స్ సింపుల్ అనే ఛానల్ మాత్రం మనదే. బయాలజీ ఇట్స్ సింపుల్‌లోకి సంబంధించినటువంటి యాప్ కూడా మనదే. ఈ యాప్‌లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఈ యాప్‌లో ఎలాంటి క్వైరీస్ ఉన్నా, ఎలాంటి సందేహాలున్నా, లేకపోతే మీకు ఏ అవసరం ఉన్నా గానీ స్పందించడానికి నేను మన యాప్‌తో మాత్రమే సిద్ధంగా ఉన్నా. నేను ఏ ఇతర యాప్స్‌లో కూడా పని చేయడం లేదు. ఓకేనా. ఏ ఇతర యాప్స్‌లో కూడా పని చేయటం లేదు. గతంలో ఎంప్లాయీగా పనిచేయడం కాబట్టి నా యాప్‌లో ఉన్నటువంటి బయాలజీకి, నా యాప్‌లో ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఉన్నటువంటి బాధ్యత మాత్రమే నేను వహిస్తాను. కాబట్టి ఎవరు కూడా సార్ నేను అక్కడ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా అని చెప్పి ప్రశ్నలైతే గనక నా దగ్గర రైజ్ చేయొద్దు అని చెప్తా ఉన్నాను. ఓకేనా. రైట్. మరి అభ్యర్థులు నేనేమంటానంటే బయాలజీతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ స్టార్ట్ చేయాలంటే 100 మంది మెసేజ్ చేయండి అని చెప్పి, కామెంట్ పెట్టండి అని చెప్పి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఎట్లా చెప్తారు సార్ అంటే కంప్లీట్‌గా ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌నే ప్రామాణికంగా తీసుకొని నేను క్లాసెస్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మరి అదేవిధంగా ఈ రోజు నుంచి బయాలజీలో కూడా ఏదైతే కంటెంట్ యాడ్ చేయాలో ప్రతిరోజు యాడ్ చేసుకుంటూ వస్తా. మీరే చూస్తారు ఆటోమేటిక్‌గా కంటెంట్ వస్తా ఉంది.
ఏపీలో కూడా మీలో ఎవరైనా డిగ్రీ చేసుంటే గనక ఓకేనా. ఏపీలో మీలో ఎవరైనా ఏపీ గాని, తెలంగాణ గాని ఎవరైనా డిగ్రీ చేసుంటే గనక మంచి నోటిఫికేషన్ ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇలా నోటిఫికేషన్ రాబోతుంది. మరి ఇందులో ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ ఈ 2 మనకి గ్రాడ్యుయేషన్‌తో. ఇక్కడ ఉన్నటువంటి ఏఎఫ్బీఓ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్బీఓ ఈ 2 కూడా ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో. ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ డిగ్రీ బేస్ మీదనమాట. ఈ ఉద్యోగాలు సాధిస్తే ఖాకీ యూనిఫార్మ్ ఏస్తాం. ఎఫ్బీఓ కూడా ఖాకీ యూనిఫార్మ్ మనం వేస్తాం అనుకోండి. ఓకేనా. ఎఫ్బీఓ కూడా మనం ఖాకీ యూనిఫార్మ్ వేస్తాం. సో, మంచి నోటిఫికేషన్ ముందు ముందు ఉన్నాయి. కానీ క్యాలెండర్ అయితే రాలేదు. జనవరి 12 రావాల్సిన క్యాలెండర్ అనేది రాలేదు. మరి ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఆనవాయితీయే. అనుకున్న టైంలో జరగకపోవడం అనేది ఆనవాయితీయే. కాబట్టి నేనేమంటానంటే స్టేట్ ప్రిపేర్ అయితే ఓకే. లేదంటే సెంట్రల్ ఎగ్జామ్స్‌కి మనకున్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఆర్ఆర్‌బీ గ్రూప్ డి. అభ్యర్థులు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆర్ఆర్‌బీ గ్రూప్ డియా, ఎన్‌టీపీసీయా లేకపోతే ఇంకే ఎగ్జామ్ అనే కాదు. జాబ్ అనేది ఒకటే చాలా చాలా ఇంపార్టెంట్. మన తెలుగు రాష్ట్రాల్లో జాబ్ అనేది ఒక ప్రాణవాయువు లాంటిది. మీకే తెలుసు మీ హౌసెస్‌కి ఈ పండగకి మీ ఇళ్ళకి వెళ్ళే ఉంటారు. ఎంప్లాయీస్ అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అన్‌ఎంప్లాయీస్ అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. మనకి చాలా జెలస్‌గా ఫీల్ అవుతాం. బాధ కూడా పడతా ఉంటాం. ఎందుకంటే ఏంది జాబ్ రాలేదు. ఈ సంవత్సరానికైనా కిందటి సంవత్సరం అనుకున్న జాబ్ వచ్చేస్తది నెక్స్ట్ సంక్రాంతికని ఈసారి కూడా రాలేదని చెప్పి నిరాశతో ఉన్నాం. ఆఫ్‌కోర్స్ నోటిఫికేషన్స్ లేవనుకోండి. ఓకేనా. సో, ఈసారైనా గట్టిగా టార్గెట్ తీసుకొని రైల్వే గ్రూప్ డిని టార్గెట్ తీసుకోండి. నేనైతే గనక మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇకపై ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్‌ని ప్రతిరోజు కూడా వీడియో రూపంలో రిలీజ్ చేసి మీ అందరికీ పూర్తి స్థాయిలో హెల్ప్ అవుతా. అదేవిధంగా అభ్యర్థులకు నేను చెప్పాను. యాప్‌లో బయాలజీ కంటెంట్ లేదు అని చెప్పారు. ఎందుకు లేదు అంటే నేను ఆల్రెడీ కంటెంట్ చేశాను. అప్‌లోడ్ చేయడం జరిగింది. అది కాంట్ ప్లే అని చెప్పేసి ఒక ఎర్రర్ కోడ్ చూపించడంతో పాటుగా వీడియోస్ అన్నీ కూడా కరప్ట్ అవ్వడం జరిగింది. అంటే మొదటిసారిగా నేను క్లాసెస్ యాప్ పెట్టి అంతా ఓన్‌గా నాకు నేనే చేసుకునేటప్పుడు అవి డ్రైవ్‌లో కూడా సేవ్ చేయకుండా డైరెక్ట్‌గా యాప్‌లో అప్‌లోడ్ చేసి డిలీట్ చేయడం జరిగింది మొబైల్ ద్వారా. సో, ఇప్పుడు ఆ కంటెంట్ లేకపోవడం వల్ల మళ్ళీ మొదటి నుంచి చేయాల్సొస్తుంది. ఇది వాస్తవానికి కాస్త నాకు శ్రమతో కూడినటువంటి అంశమే. కానీ ఇప్పుడైతే చేయడానికి సిద్ధంగా ఉన్నా. మరి యాప్‌లో ఖచ్చితంగా బయాలజీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, బయాలజీ వీడియోస్ అనేది ఈ రోజు నుంచి యాడ్ అవుతూ ఉంటాయి. మీరు చూస్తూనే ఉంటారు. ఓకేనా? అదేవిధంగా డైలీ టెస్ట్‌లని చెప్పి మీకు లాంచ్ చేశాను. నెలకి రూ. 9 అని చెప్పి. పండగ కూడా అయిపోయింది కాబట్టి నాకు మీలాగే పండగ ఉంది కాబట్టి పండగ అయిపోయింది. పండగ తర్వాత ఇప్పుడు మనమైతే డైలీ టెస్ట్‌లు కూడా స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తామండి. మరి డైలీ టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో, ఈ డైలీ టెస్ట్‌ల యొక్క ఉద్దేశ్యం ఏందంటే, ఈ డైలీ టెస్ట్‌లో నాట్ ఓన్లీ జనరల్ సైన్స్ పూర్తి స్థాయిలో జనరల్ స్టడీస్ మీద టెస్ట్‌లు జరుగుతాయి. ప్రతిరోజు కూడా 10 బిట్స్ అనేది అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అది పీడీఎఫ్ రూపంలో అప్‌లోడ్ చేస్తాం. అది కూడా మీరు జిరాక్స్ తీసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా డైలీ టెస్ట్‌లు కూడా నేను దాదాపుగా 1000 బిట్స్ రెడీ చేయడం జరిగిందండి. 1000 బిట్స్ అంటే డైలీ టెస్ట్‌లో టాప్ ఎక్స్‌పెక్టెడ్ బిట్స్ అన్నీ కూడా మీరు ఈ 1000 బిట్స్ మీద ప్రతిరోజు నేను పెడుతున్నటువంటి టెస్టులని తీసుకోవచ్చు. ఈ రూ. 9 ఏదైతే ఉందో మనం ఆల్రెడీ పెట్టాం. మంత్‌కి రూ. 9 చొప్పున. ఓకేనా. అభ్యర్థులు ఆల్రెడీ ఇప్పుడు పండగ అయింది కాబట్టి, మనం కూడా సీరియస్‌గా గ్రూప్ డి ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. అదేవిధంగా మరొక మాట చెప్తాను. మనందరికీ ఒకటే గుర్తుపెట్టుకోండి. మెంటల్ స్ట్రెంత్ అనేది చాలా అవసరం. మానసికంగా చాలా బలంగా ఉండాలి మనం. ఎందుకంటే సక్సెస్ అవ్వాలి అంటే గనక మనం ఎన్నో ఒత్తిళ్లను, ఎన్నో ప్రెషర్స్‌ని మనం తట్టుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అభ్యర్థులైతే గనక నిరాశ, నిస్పృహ అనేది పక్కన పెట్టేసి పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ వైపుగా అడుగులు వేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా ఖచ్చితంగా ఈ 2025లో రైల్వే గ్రూప్ డి సాధించాలి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి అంశాలేందంటే ప్రాపర్ ప్లాన్ ఉండాలి. అదేవిధంగా మనకి స్ట్రాటజీస్ ఉండాలి. మంచి ఎత్తుగడ ఉండాలి. అంటే స్ట్రాటజీస్ అంటే గుర్తుపెట్టుకోండి. జనరల్‌గా మనకు బాగా వచ్చిన సబ్జెక్ట్‌లో భాగంగా జీకేలో భాగంగా జీకే దగ్గర నుంచి హిస్టరీ గాని, లేకపోతే ఎకానమీ గాని, లేకపోతే పాలిటీ గాని, లేకపోతే ఎకానమీ గాని అంటే హిస్టరీ, ఎకానమీ, పాలిటీ అదేవిధంగా జాగ్రఫీ అండి. ఓకేనా. జాగ్రఫీ గాని. ఈ అంశాలన్నీ మనం బాగా ఫోకస్ చేసి చదివామనుకోండి. ఏదైనా ఒక పుస్తకం పట్టుకొని చదివితే దీని యొక్క వెయిటేజ్ ఎంత? 20 మార్కులు. అలా కాకుండా జనరల్ సైన్స్ 25 మార్కులు, మ్యాథ్స్ వచ్చేసరికి 55 మార్కులు. మరి ఇక్కడ ఉన్నటువంటి 25కి 20 తెచ్చుకొని, ఇక్కడ 55కి కనీసం ఒక 45 తెచ్చుకొని, ఇక్కడ సైన్స్‌లో 25 తెచ్చుకుంటే 10 ఓకేనా. సో, 70 మార్కులు. మనం ఖచ్చితంగా గ్రూప్ డి రేస్‌లో ఉంటాం. కాబట్టి నేనేమంటానంటే గ్రూప్ డీకే ప్రత్యేకంగా ప్రిపేర్ అయితే నేనేమంటానంటే మ్యాథ్స్, సైన్స్ మాత్రమే ఫోకస్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఔట్ ఆఫ్ కొట్టాలి అంటే చాలా శ్రమతో కూడింది. కష్టపడితే ఖచ్చితంగా జాబ్ అయితే వచ్చేస్తది 2025 సంవత్సరంలో. అదేవిధంగా ఏ పుస్తకాలు పెడితే ఆ పుస్తకాలు ఇప్పుడైనా చదవడం మానేయండి. నేను చాలామంది అభ్యర్థులతో చూసాను. మార్కెట్‌లో ఉన్నటువంటి పుస్తకాలు ఒక పుస్తకం 530 పేజీలు ఉంటుంది ఒక పుస్తకం. ఆ పుస్తకం పట్టుకొని అండర్‌లైన్ చేసేసి, హైలైట్ చేసేసి హడావిడి చేసేస్తుంటారన్నమాట.
అదేవిధంగా ఎప్పుడో ఎప్పుడో ఫర్ ఎగ్జాంపుల్ మా విజయనగరంలో చాలామంది పిల్లల దగ్గర నేనైతే గమనించింది ఏంటి అంటే, ఎప్పుడో 2018లో, 19లో కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు తయారు చేసిన మెటీరియల్స్ పట్టుకొని అదే అండర్‌లైన్ చేసేసి అదే చదువుతా ఉన్నారు. కానీ ఏమవుతుంది, నేను ఆ బుక్స్‌లో ఉన్నటువంటి కంటెంట్ రాంగ్ అని చెప్పటం లేదు. రైటే. కానీ ఇప్పుడు 2025కి సంబంధించి రైల్వే గ్రూప్ డీలో అడిగే ప్యాటర్న్ ఆహ్, ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ విధానంలో లేదు అని చెప్తా ఉన్నా. అంటే మనకేంటి ఇక్కడ అభ్యర్థులైతే గనక ఎనలైటికల్ మైండ్ అనేది అలవాటు చేసుకోవాలి. అంటే క్వెషన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయాలంటే కాస్త కంటెంట్ మీద అవగాహన అనేది ఉండాలనమాట. సో, కాబట్టి అభ్యర్థులకు నేనేం చెప్తానంటే, ఇకనైనా మేల్కోండి. ఇది మంచి సమయం. మనకి 2025 సంవత్సరంలో గ్రూప్ డి సాధించాలంటే పూర్తిగా ప్రణాళికలు, బెస్ట్ ప్లాన్స్ అనేది నేను ప్లాన్ చేసుకుంటాను. అండ్ అదేవిధంగా నేను మీకు మాటిస్తా ఉన్నాను. జనరల్ సైన్స్ రైల్వే గ్రూప్ డికొచ్చేసరికి జనరల్ సైన్స్‌లో నా టార్గెట్ 25 ప్రశ్నలకు కనీసం 22 ప్రశ్నలకు సమాధానం అనేది చేయాలి. మరి 25కి 22 ప్రశ్నలు సమాధానం చేయాలంటే, ఆ 22 ప్రశ్నలు కూడా మనం డిస్కస్ చేసుకున్నటువంటి అంశాలు మన ఛానెల్‌లో ఏదైతే నేను చెప్పిన ఇదే ఛానెల్ నుంచి రావాలి. అంటే గనక దీని కఠోర శ్రమ మీతో పాటు నేను కూడా చేయాల్సుంది. రండి అందరం కలిసి పోరాడదాం. ఈ జనరల్ సైన్స్‌కి సంబంధించి నేనైతే ప్రతిరోజు ఒక అప్డేట్ ఇస్తా ఉంటా. ప్రతిరోజు క్లాసెస్ పెడతా ఉంటా. ఇప్పుడు ఏదో అప్డేట్ పెట్టి, ఏదో ఒక వీడియో పెట్టి అంటే పనికిరాని వీడియో పెట్టి వ్యూస్ తెచ్చుకునే దానికన్నా, పనికొచ్చే వీడియో ఒకటి పెట్టి నాకు 100 మంది జూషినా చాలనమాట. 100 మంది జూషినా, ఆ 100 మందిలో 99 మంది పూర్తి స్థాయిలో నా యొక్క వీడియోస్ చూసి ఖచ్చితంగా వాళ్ళ ప్రిపరేషన్ హెల్ప్ అవుతుందని ఆశిస్తా ఉన్నా. కాబట్టి అభ్యర్థులకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ 25కి 22 మార్కులు తెచ్చుకునే విధంగా మనం ప్లాన్ జేయడానికి కావాల్సినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే అంశాలున్నాయో, ఈ అంశాలన్నిటిని పరిశీలించి జనరల్ సైన్స్‌లో ఇకపై మనం ఏందంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ టాపిక్ ప్రతిరోజు మీకు వీడియో రూపంలో విడిచిపెట్టే ప్రయత్నం చేస్తాను. రైట్ ఇప్పుడైనా ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఒకవేళ మన దగ్గర కోర్సెస్ కావాలంటే మన యాప్ డౌన్‌లోడ్ చేసుకొని కోర్సెస్ చూడండి. అభ్యర్థుల కోసం మీకు విషయం తెలుసో లేదో ఈ పండగ పేరుతో ఆఫర్స్ అందరూ ఇస్తున్నారన్న ఉద్దేశంతో ఇవ్వడమే తప్ప, ఇందులో పెద్దగా ఏమీ జరిగేదుండదు. కానీ నేనొక మాట చెప్తా ఉన్నా. అభ్యర్థులు చాలామంది నేనైతే బయాలజీ వీడియో క్లాస్ రూ. 49 పెట్టా 6 నెలల వ్యాలిడిటీతో. మరి బయాలజీ పీడిఎఫ్ అయితే 6 నెలల వ్యాలిడిటీతో రూ. 49 పెట్టడం జరిగింది. మరి 2 కలిపైతే రూ. 69 6 నెలల వ్యాలిడిటీది పెట్టడం జరిగింది. ఓకేనా? అదేవిధంగా ఇండియన్ హిస్టరీ అయితే గనక 1706 బిట్స్ రాశాను. ఇది కూడా కేవలం రూ. 29కి మాత్రం పెట్టడం జరిగిందనమాట. సో, నేనేమంటానంటే ఇప్పుడు అభ్యర్థులకు చాలామంది ఆఫర్స్ అన్నీ క్లోజ్ చేసి ఏం చేశానంటే ఇక్కడ ఉన్నటువంటి 49 కాస్త 99 ఇక్కడ 49, 99 ఇక్కడికొచ్చేసరికి 149 చేశానండి. ఇదొచ్చేసరికి 49 చేయడం జరిగింది. చాలామంది అభ్యర్థులు పండగ అయిపోయింది సార్ మేము చూసుకోలేదు కాస్త ఆఫర్ ఇవ్వండి సార్ అంటా ఉన్నారు. సో, నేనేమంటానంటే ఈరోజు ఆఫర్ అనేది నేనైతే గనక 9 గంటల నుంచి 12 గంటల దాకా కేవలం 3 గంటల సేపు మళ్ళీ ఇదే ప్రైసెస్ అనేవి కంటిన్యూ చేస్తాను. తర్వాత ఒరిజినల్ ప్రైసెస్ మారిపోతూ ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే. ఆసక్తి ఉంటే గనక ఓకేనా. ఆసక్తి ఉంటే గనక బయాలజీ సింపుల్ లవ్ అని చెప్పి యాప్ తీసుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నా క్లాసెస్ నచ్చలేదు అని అనేది ఇప్పటికొచ్చి ఎక్కడ కూడా క్లాస్ బాగా చెప్పటం లేదు అని చెప్పి కంప్లెయింట్ అయితే ఎప్పుడు లేదు. కానీ ఏందంటే పూర్తి స్థాయిలో అభ్యర్థులకు అవగాహన ఉంటేనే క్లాసెస్ అని అర్థమవుతాయి. నేనైతే పూర్తి స్థాయిలో ఎన్‌సీఈఆర్‌టీ కంటెంట్ తప్ప ఏ కంటెంట్‌ను టచ్ చేయటం లేదు. కాబట్టి ఈ కంటెంట్ పూర్తి స్థాయిలో మీరు సక్సెస్ అవ్వడానికి 100% ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. కాబట్టి అభ్యర్థులు కావాలంటే బయాలజీ సింపుల్‌లో మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేయండి. అదేవిధంగా డౌన్‌లోడ్ చేసిన తర్వాత కంటెంట్ మీరక్కడ రైల్వేకి సంబంధించినటువంటి బయాలజీ క్లాసెస్ అని ఉంటాయి. అక్కడ మీకు కంటెంట్ కనిపిస్తా ఉంది. రైట్ అభ్యర్థులు హార్డ్ వర్క్ చేయండి. ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంది. రైట్ ఆల్ ది బెస్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.